గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఎన్ని సంవత్సరాల ప్రయాణం మీద ఉంది? 5 years. 5 సంవత్సరాలు కలిసిన ఒక్క గొడవ లేదు ఇప్పుడు దాకా. లేదు. ఆశ్చర్యకరమైన విషయమే. నాకు 4 ఫ్రెండ్స్ ఉన్నారు, గర్ల్స్ 3 ఉన్నారు తిని కాకుండా. మా ఎప్పుడు గొడవ ఉండదు. అంటే మేబీ నేను అలాగే చూస్ చేసుకుంటాను. బోరింగ్ బ్యాచ్. గొడవలు ఉంటేనే కదా ఈయన ఒక్కడున్నాడు చాలండి. వాళ్ళ ముగ్గురు ఈ నలుగురిని ఈక్వల్ చేసే మనిషి ఈయన ఒక్కడున్నాడు చాలు. నాకు ఈయనతో తప్ప ఎవరితో గొడవలు లేవు అసలు. ఫ్రెండ్స్ అంటే మళ్ళీ చూడండి, లేడీస్ తో గొడవలు, లేడీస్ కొట్టుకుంటారు. మేము నలుగురులో మాకు అసలు గొడవే ఉండదు. ఈయనతోనే నాకు రోజుకి 2 సార్లు గొడవ అయింది. రోజుకి 2 సార్లు గొడవ అయింది. ఎంటర్టైన్మెంట్. ఆయన ఎంటర్టైన్మెంట్ ఇస్తారా మీకోసం? పాపం ఇంకా అదేదో తెలీదు. మీరు 2 కొప్పులు ఒక దగ్గర ఉండవు. ఇక్కడ ఏమో అలా లేదండి. ఇప్పుడు సాఫీగా వెళ్ళిపోతుంటే బోర్ ఏదో అలాగా కొంచెం ఆయనకి కావాలండి. మెయిన్ ఆయనకి గొడవలు కావాలి, లేదంటే తిన్నది అరగదు. ఆయన కదిలించుకొని గొడవ పెట్టుకుంటారు. కొంచెం డైజెషన్ ప్రాబ్లం. కదిలించుకొని గొడవ పెట్టుకుంటే ప్రశాంతంగా ఉంటారు. ప్రశాంతంగా క్వశ్చన్ ఆయనకి నాకు వర్తించింది. మా ఇద్దరు కాదు, ఎప్పుడు కూల్ గా ఉంటాం. అంతేనా? మేమిద్దరం ఏదైనా అండర్స్టాండింగ్, ఒక మెసేజ్ తోనే ఆ మెసేజ్ లోనే అండర్స్టాండింగ్ ఉంటది మాకు. ఇక్కడ డైరెక్ట్ మాట్లాడుకున్న అండర్స్టాండింగ్ ఉండదు, గొడవే. క్వశ్చన్ చిన్నదే అడిగారు. అర్థం అవ్వాలి కదండి ఎవరు గొడవలు పెడుతున్నారు. మళ్ళీ గంట ఇంటర్వ్యూ ఏం చేస్తాం, ఇవి కూడా ఉండాలి, స్టాఫ్ 3:30 గంటలు వస్తుంది ఇప్పుడు. సో యువర్ ఏ డైరెక్టర్, రైటర్ కూడా. ఈవిడ కూడా రైటింగ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇద్దరు రైటింగ్ లో హెల్ప్ చేస్తూ ఉంటారు. అంటే అప్పుడప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటాం. అంటే పాయింట్స్ ఏదైనా కావాలనుకుంటే, అంటే రెగ్యులర్ గా చేసేవాళ్ళం కదా, ఏమైనా బిఫోర్ చేసేసామా ఈ పాయింట్, మళ్ళీ కొత్తగా ఏమైనా చేస్తే బాగుంటుందా అన్నప్పుడు డిస్కషన్ ఉంటుంది. మోస్ట్లీ రాజ్ కుమారి గారు కొంచెం రోజు డిస్కషన్ అండి మాకు. అంటే స్క్రిప్ట్ గురించి ఖచ్చితంగా రోజు మాట్లాడుకుంటేనే ఏదో ఒక స్టఫ్ గ్రాబ్ చేస్తాం అక్కడ నుంచి ఇక్కడ నుంచి. సో ఇంతమంది రైటర్స్ ఉన్నప్పుడు ఎందుకని వారానికి ఒకటే వీడియో? ఎందుకని జనాలకు కావాల్సినంత కంటెంట్ ఇవ్వట్లేదు? జనాల కామెంట్లన్నీ వీడియోలు పెట్టండి అన్న, ఇంకో 2 పెట్టండి, మరి 10 నిమిషాలే పెడతారు. అసలు ఒక ఆవిడ తిట్టింది, నీ కర్మ అండ ఏదో తిట్టింది మిమ్మల్ని, ఇంకో 2 వీడియోలు పెడితే చచ్చిపోతావా అని చెప్పి కేసులు కూడా పెడతా అన్నారు. కంటెంట్ కోసం కంటెంట్ లేట్ గా, అంటే లేట్ కాదు, ఒకటే పెడుతున్నానని, డ్యూరేషన్ పెంచట్లేదని, ఇలాగా లేట్ రిలీజ్. అవును, ఒక్కొక్కసారి ఎవ్రీ ఫ్రైడే రిలీజ్ అవుతుంది. ఒక్కొక్కసారి ఎప్పుడైనా షూట్స్, వేరే సినిమా షూట్స్ కానీ ఇట్లాంటివి ఉన్నప్పుడు మోస్ట్లీ ముందే మేము ప్రిపేర్ చేసి సినిమా షూట్స్కి వాటికి అన్నిటికి వెళ్తూ ఉంటాం. నేను ఇంకా మూవీకి రైటింగ్స్ చేస్తున్నాను, దాంట్లో క్యారెక్టర్స్ ఉంటాయి, ఇట్లా వేరే ఉంటాయి కదా, అవన్నీ బ్యాలెన్స్ చేస్తూ చేయడంలో ఒక్కొక్కసారి అటు ఇటు అవుతుంది. అందువల్ల ఒకటే వీడియో ఎందుకని నేను అడిగేది అది చెప్తున్నాను కదా. ఇప్పుడు సినిమాలు చేయాలి, ఇంకా మన మెయిన్ మోటివ్ దేనికోసం వచ్చామన్నది, దాన్ని ప్రిపరేషన్ చేసుకోవాలి. ఇది మనం ఒక ప్లాట్ఫామ్ కింద బిల్డ్ చేసుకున్నాం కాబట్టి అంతవరకు చేయగలుగుతున్నాం ప్రెసెంట్. ఘాటీలో యాక్ట్ చేశారు కదా, కంగ్రాచులేషన్స్. మీ దానికి ఒక 200% ఇచ్చేసినట్టున్నారు ఆ సినిమాలో. థ్యాంక్ యూ. కృషి గారికి థ్యాంక్స్ చెప్పాలి దానికి. మంచి రోల్ పడింది కదా. మీరు చూసారా మీ ఇద్దరు సినిమా ఘాటి? అందరం కలిసి వెళ్ళాం. ఫస్ట్ ఎలా చేశారు ఆఫ్ ది కెమెరా? ఆయనకేండి, ఇందాక మీరు నన్ను మంచి డాన్సర్ అన్నారు కదా, స్ట్రైట్ గా నిజంగా చెప్తున్నా, అన్ని జోక్ గా చెప్తున్నాను. జోక్ కదా, ఇందాక మీరు నన్ను మంచి డాన్సర్ ఎలా అన్నా. ఆయన ఒక మంచి యాక్టర్, నేనేం అలా తిరిగి చూడను. ఆయన మంచి యాక్టర్. పెద్ద డాన్సర్ కాదే అనుకున్నాను. అది మీ ఫీలింగ్, నేను ఒరిజినల్ ఫీలింగ్. యాక్చువల్లీ రాజకుమారి గారు డాన్స్ కి నేను కూడా ఫ్యాన్. ఆవిడ అడగని చాలా సార్లు చెప్పాను. నాకు కూడా నేర్పిస్తూ ఉంటుంది చిన్న చిన్న రీల్స్ కి అప్పుడప్పుడు. ఎలా చేశారు యాక్టింగ్ ఘాటీలో సార్? శ్రీనివాస్ గారు బాగా చేశారు. ఆయనకి అసలు వంకలు పెట్టక్కర్లేదు. అది మాత్రం నిజం. అంటే మిగతా దేంట్లో అయినా కామెడీ చేయొచ్చు, కానీ మీ యాక్టింగ్ కి మేము కామెడీ చేయలేము, ఎందుకంటే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు దాంట్లో. ఇంకా ఇప్పటికే చాలా చెయ్యాలి, కానీ ఇంకా అవకాశం వస్తాయి. అదే చాలా సంవత్సరాలు పెట్టినట్టుంది కదా. అంటే మన బాడీ లాంగ్వేజ్ కి సెట్ అయ్యేది వచ్చిందంటే అప్పుడు ఆ పవర్ ఏంటనేది తెలుస్తుంది. అది రావడానికి టైం పడుతుంది ఎవరికైనా. ముందు నుంచి వచ్చేవి మీకు అయితే స్క్రిప్ట్లు? అంటే ఆయన స్ట్రెంగ్త్ కి తగ్గవి ఇంకా ఉన్నాయి, చాలా చేయొచ్చు. చాలా లెంత్ క్యారెక్టర్స్ కానీ
స్ట్రాంగ్ క్యారెక్టర్స్ గానీ ఆయన చేయగలరు. ఇప్పుడు మేము అనుకున్నది ఏంటంటే ఇప్పుడు ఇంతమంది ఆడియన్స్ మా పేరుని కానీ మా సౌజన్య గారితో కలిసి యాక్చువల్లీ తీసుకుని ఇంతమంది ఆడియన్స్ ఎంత ఎంజాయ్ చేస్తున్నారు కదా, ఇలా ఒక పిక్చర్లో పడితే ఎట్లా ఉంటుంది అనే ఇది ఉంది. అవకాశం మనకి రావాలి కదా, అది వస్తే అప్పుడు ఇక్కడ ఎలా పేలుతుందో అక్కడ అలా పేలుతూ ఇంకేం కామెడీ కంటెంట్ ఓరియంటెడ్ అలా రిలేటెడ్గా వచ్చింది అనుకోండి సపోజ్, ఈ పర్ఫార్మెన్స్ థియేటర్లో చేయొచ్చు. ఆ అవకాశం వస్తే ఒకసారి అక్కడ ప్రూవ్ చేయొచ్చు. చెప్పాలంటే శ్రీనివాస్ గారు కోట శ్రీనివాసరావు గారు అంత ఆ రేంజ్ కి వెళ్ళగలిగిన పర్సనాలిటీ. థ్యాంక్ యూ. అలా అంటారు కానీ ఆయన పెద్ద మహానుభావుడు, సూపర్ యాక్టర్. ఇప్పుడు మహానుభావుడైనా ఆయనకు వచ్చిన అవకాశాలను తీసుకుంటా ఆయన కూడా ఆ వే పడితే ఆయన కూడా ఇంకో కోట శ్రీనివాసరావు గారు అవుతారు. అన్ని వేరియేషన్స్ అన్ని యాంగిల్స్ చేయగల కెపాసిటీ ఉన్నాయి. టైమింగ్ డైలాగ్ వీటిలో నిజంగా ఆయన కోట శ్రీనివాస్ విలన్ గా చేస్తారు, కామెడీ చేస్తారు, సెంటిమెంట్ చేస్తారు. ఈయన కూడా అన్ని చేయగలరు. నేను అందుకే అంటున్నాను ఇంకా ఆయనలాగా అవే ఇంకా రాలా. స్టార్టింగ్ లో నేను మీరిద్దరు టామ్ అండ్ జెర్రీ అనుకున్నానండి. సపోర్ట్ చేయాల్సిన టైం లేదు, టామ్ అండ్ జెర్రీ నిజాలు ఒప్పుకోవటంలో ఏముంది? నిజం చెప్పాలంటే టామ్ అండ్ జెర్రీ కొట్టుకుంటూ ఉంటారు. కొట్టుకోవటం కాదు, అసలు పడదు మాకు. అసలు పడదు. ఇప్పుడు అక్కడ కింద అగ్రిమెంట్ చేసుకొని వచ్చాం, ఏమనుకోవద్దు, సైలెంట్ గా మనం డిగ్నిఫైడ్ గా ఇంటర్వ్యూ చేసి అక్కడ ఏం గొడవలు పడొద్దు అని మాట్లాడుకొని వచ్చాం కింద. ఇప్పుడు నాకు మిమ్మల్ని అడగాలనిపిస్తుంది అండి, వీళ్ళిద్దరిని ఎలా భరిస్తున్నారు? నేను న్యూట్రల్ గా ఉంటా. న్యూట్రల్ మీరు అడగండి. అవును, న్యూట్రల్ గా అంటే ఇప్పుడు ఇటువైపు శ్రీనివాస్ గారు, ఇటువైపు నేను ఉంటాం, మధ్యలో సౌదీ బ్యాలెన్స్ చేస్తా ఉంటది అనమాట. నేను ఇలా కిందకి వెళ్ళినప్పుడు ఆయన పైకి వెళ్ళిపోయినప్పుడు ఆయన్ని కొంచెం మధ్యలో ఉండి బ్యాలెన్స్ చేసి నేను పైకి వెళ్ళిపోతే ఇలా బ్యాలెన్స్ మధ్యలో ఉంటాయి. యాక్చువల్లీ ఇప్పుడు సౌదీ మధ్యలోకి వచ్చారు, డ్రెస్ కలర్స్ ప్రాబ్లం వల్ల నేను మధ్యలోకి వచ్చింది. ఎప్పుడు నేను మధ్యలో ఉండే వాళ్ళిద్దరు గొడవలైనా ప్యాచప్ చేసేది నేనే. గొడవైనా ప్యాచప్ చేసేది మీరేనా? పాపం ఆయన రెండు కత్తులు ఒక వారంలో ఉండవు కదా, అలాగా అలా మీరిద్దరు రెండు కత్తులు పాపం ఆవిడ మధ్యలో నిలబడి సెట్ చేస్తూ ఉంటారు. 5 years ఆఫ్ దిస్ జర్నీలో నేను చాలా కామెంట్స్ లో చూసాను ఈ మధ్య కాలంలో, ప్రమోషన్స్ క్లాప్ ప్రమోట్ చేస్తున్నప్పుడు కానీ ఎందుకన్నా మీరు ఇచ్చే 12 నిమిషాల్లో 2 నిమిషాలు దానికే పెడతారు, ప్రమోషన్స్ ఆపేయండి లేకపోతే మీ జీవితం ఇంతే, ఇలాంటి కామెంట్స్ చూస్తుంటారు మీరు. వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దట్? అసలు యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు యూట్యూబ్ మీద ఎంత రెవెన్యూ వస్తుంది ఏంటి అనేది అందరికీ తెలుసు. ఆ ప్రమోషన్స్ అనేవి కూడా అందులో జెన్యూనిటీ ఉంటేనే మేము ప్రమోట్ చేస్తాం. అది కూడా అన్ని రకాలుగా గవర్నమెంట్ ఆమోదం పొందినవి, ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఉన్నవి. దట్టు మేము తమాడా మీడియా అనే ఒక కంపెనీతో చేస్తున్నాం. సో వాళ్ళ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అది యాక్సెప్టబుల్ అయితేనే మాకు ఇస్తారు. ఇది ఎందుకు చేయడం అంటే బికాజ్ ఒక షో రన్ అవ్వాలన్నది ఒక ఎకనామికల్గా కూడా ఒక సపోర్ట్ కావాలి. ఇప్పుడు ఆడియన్స్కి మేము ఇంత ఎంటర్టైన్మెంట్ చేయాలంటే దానికి ఒక ఎకనామికల్ సపోర్ట్ కావాలి. సో దానికి ఈ వీటి వల్ల కొంచెం బ్యాలెన్స్ అవుతుంది. దానివల్ల మేము కొంచెం చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. అది కూడా అలా రెగ్యులర్గా ఏది పడితే అది, ఇప్పుడు మీరు అన్నట్టు బెట్టింగ్ యాప్లు కానీ ఇట్లాంటివి మేము ఎప్పుడు చేయలేం. బికాస్ అంటే అందులో జెన్యూనిటీ ఉంది, ఓకే, దీనివల్ల అతి ప్రమాదం ఉంది అంటే మేము ఆపిస్తాం. ఓకే, బట్ ప్రమోషన్స్ అయితే చేస్తే వర్కౌట్ అవుతుంది. దాన్ని మాకనే కాదు ఎవరికైనా ప్రాబ్లం ఉంది. చాలా మందికి ప్రాబ్లం అయితే మ్యాండేటరీగా ఉంది. ఈ మధ్య కాలంలో ఇంకొంచెం ఎక్కువ దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. సో ఉంటాయి, తప్పలేదు. ఆ 100 పాజిటివ్ కామెంట్స్ లో ఒక 10 దీని గురించి మాట్లాడేవాళ్ళు. అంటే మేము అప్పుడప్పుడు కొన్ని అది ఏంటమ్మా ఫుడ్ ఐటమ్స్ సంథింగ్ ఏదో బ్రాండ్ కొన్ని ఫుడ్ ఐటమ్స్ మంచివి కూడా చేసాం. అప్పుడు కూడా ఇలానే అన్నారు. బేసిక్గా ఆడియన్స్కి ఏంటంటే మీకు కంప్లీట్ ఫన్ ఇవ్వాలి. మధ్యలో ఎక్కడైనా బ్రేక్ వస్తే వాళ్ళకి అసలు నచ్చదు. మీరు మంచి ఇంట్రెస్టింగ్ పిక్చర్ చూస్తున్నప్పుడు యాడ్ వచ్చిందని ఎట్లా ఉంటుంది మీకు అంటారు. అలాగా వాళ్ళకి ఆ కోపం అంతే తప్ప ఏది నచ్చదు. మీరు అంటారు మేము యాక్చువల్లీ ఒక 12 minutes అట్లాగా చేస్తాం. ఒక్కొక్కసారి 15 minutes దాటినవి కూడా ఉన్నాయి. అయినా కూడా లెంత్ పంచమంటారు. బికాజ్ ఏంటంటే అలా చూస్తూ ఉండడంలో వాళ్ళకి ఇంకా కావాలి అనే ఇష్టం. అది మా అదృష్టం చెప్పాలంటే. అది నిజంగానే మీ అదృష్టం, ఎందుకంటే ఇంకొంచెం కావాలి అనుకోవడం గొప్పే కదా. సో ఆ 15 నిమిషాల కంటెంట్ చేయడానికి మీకు ఎంత టైం పడుతుంది యాక్చువల్ గా? ఆల్మోస్ట్ మాకు ఇప్పుడు స్క్రిప్ట్ రైటింగ్ కి ఒక 1 day పడుతుంది. ఓకే, ముగ్గురు కూర్చొని ప్రిపేర్ అవుతారు? నేను రాస్తాను, మన వాళ్ళు ఫోన్ కాల్స్ లో కానీ అట్లా మాట్లాడుకోవడం. ఎప్పుడైనా బోర్ కొట్టి అందరం కలిసినప్పుడు రాసుకుంటాం. ఏదైనా కొత్త పాయింట్ వచ్చింది అనగానే ఇమీడియట్లీ రాస్తాం. అట్లా
సందర్భాన్ని బట్టి. బట్ ఎవ్రీ వీక్ రిలీజ్ ఉంటుంది కాబట్టి కంపల్సరీగా 1 డే పెట్టుకుని స్క్రిప్ట్ రాసి ఒక 1 డే 1.5 డే ఒక్కొక్కసారి అలా పడుతుంది షూట్. 1.5 డే లో ముగ్గురు మొత్తం షూట్ చేసాడు అంటే యాడ్ అండ్ క్యారెక్టర్స్ కూడా ఉంటాయి కాబట్టి అవన్నీ 1.5 డే లో అయిపోతాయా? మోస్ట్లీ 1 డేనే. రేర్ కండిషన్ లో ఇంకో ఎక్స్ట్రా హాఫ్ డే పడుతుంది అంతే. ఎవరు ఎక్కువ టేక్స్ తీసుకుంటారు? ఎవరు తీసుకోరు, అందరూ పర్వాలేదు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఏమైనా చెప్పాలన్నా లేదే సైలెంట్ గానే ఉన్నాను అది కదా. చెప్పాలి, అసలే చెప్పాను, మళ్ళీ వస్తానంటే. దండం పెట్టుకొని వచ్చి నేనేం చెప్పను. మీరు చెప్పండిలే పర్లేదు. లేదండి, అంటే ఇప్పుడు అంత లెంత్ కంటెంట్ ఎక్కువ టేక్స్ తీసుకుంటే తొందరగా అవ్వదు కూడా షూట్. అవును. అంటే ఇన్నాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంది కదా వీళ్ళకి, నేను ఏమనుకుంటున్నాను అన్నది వాళ్ళకి వెంటనే అర్థమైపోతుంది. అదో ఆ టెంపో పెట్టేసుకుంటారు. ఓకే. పెట్టేసుకుని ఆ డైలాగ్ ప్రాస్ ఉన్నా ఏమన్నా వాళ్ళు చదివేసుకుని చేస్తారు. 1-2 టేక్స్ అనేవి కామన్. సో 5 years బ్యాక్ మీ జర్నీకి స్టార్టింగ్కి వెళ్తే బిగినింగ్ ఆఫ్ యువర్ జర్నీ వెరీ హ్యాపీగా ఉండేది. నేను అడగమలేదు ఏంటండి అలా అనేసారు అంటే. లేదండి, ఊరికే జోక్. ఫస్ట్ డే మీ ముగ్గురు మీట్ ఎలా ఉండింది అసలు తెచ్చుకోగలరా? ఫస్ట్ ముగ్గురం కలవలేదండి. ఫస్ట్ ఫన్ బకెట్ చేసేవాళ్ళం. అప్పుడు చెప్తాను, ఇది చెప్పనా, డబ్బింగ్ లో అప్పుడు ఈయన వాయిస్ అంటే మనకు అలవాటై కొత్తలో ఎందుకన్నా వాయిస్ డిఫరెంట్ గా అనిపించేది. అఫ్ కోర్స్ నా వాయిస్ కూడా చాలా మంది కొత్తలో నచ్చేది కాదు. ఫస్ట్ టైం ఈయన ఫన్ బకెట్ కి డబ్బింగ్ చెప్తున్నారు. నేను అప్పుడే జాయిన్ అయ్యి ఆయన డబ్బింగ్ రూమ్ లోనే బయటకు వచ్చాని ఒక దీపావళికి సంబంధించిన ఒక జోక్ చెప్తుంటే ఫస్ట్ టైం ఆయన్ని కూడా చూడలే, వాయిస్ విన్నా. ఈ వాయిస్ ఎంత తేడాగా ఉందని చెప్పి ఎవరబ్బా అని ఇలా చూసాను అనమాట. అప్పుడు చూడటం ఆయన్ని ఫస్ట్. తర్వాత ఫన్ బకెట్ లో చేసాం కానీ పెద్ద ఆయన ఎక్కువ మాట్లాడుకోవటాలు అదేం లేదు, కానీ కలిసి జోక్స్ చేసేవాళ్ళం. వైఫ్ అండ్ హస్బెండ్ జోక్స్, ఈయన తాగుబోతు మొగుడు నేను అలాంటి అలా చేసేవాళ్ళం. దాని తర్వాత ఇంకా అప్పుడు ఈయన ఫ్యామిలీ ఫ్రై స్టార్ట్ చేశారు. అనుకోకుండా భార్గవి గారు డ్రాప్ అవటం, మళ్ళీ ఈయన నన్ను కాంటాక్ట్ అవటం, అలా ప్యాచప్ అయింది. అప్పుడు ఫస్ట్ సిస్టర్ క్యారెక్టర్ తను చేసేది కదా, భార్గవి గారు వాళ్ళ చెల్లి. అది కాదు, తర్వాత మళ్ళీ మనం స్టార్ట్ చేసినప్పుడు తన పేరు మర్చిపోయాను, ప్రణీత చేసేది. దాని తర్వాత తిను ఒక కస్టమర్ కేర్ అలా స్టార్ట్ అయింది. ఫస్ట్ కస్టమర్ కేర్ మాట్లాడతారు కదా, అలాగా మా దాంట్లో చేసేవాళ్ళు. చేస్తుంటే యాక్చువల్గా ఈ కంటెంట్ ఏంటంటే వైఫ్ హస్బెండ్ మరదలు అనేది ఒక మంచి కాంబినేషన్. అవును. ఫస్ట్ భార్గవి గారు వాళ్ళ సిస్టర్తో చేస్తుంటే వర్కౌట్ అయింది కదా బాగా. ఆవిడ ఆగిన తర్వాత 2 ఫ్యామిలీస్ పెట్టి చేశా కానీ ఎందుకో అంత క్లిక్ కావాలి. ఓకే. సో అది ఆపేసిన తర్వాత మళ్ళీ మరదల క్యారెక్టర్ ఏదైనా దొరికితే బాగుంటుంది అని వెయిట్ చూస్తున్నాం. అప్పటికి కుమారి గారు నేను చేస్తున్నాము. అప్పుడు ఆవిడ ఫన్ బకెట్కి వచ్చేవారు. వస్తే చూస్తే అనిపించింది ఓకే ఈవిడ కొంచెం పర్వాలేదు అని చెప్పేసి అప్పుడు ఒక కస్టమర్ కేర్ క్యారెక్టర్ కోసం అని చెప్పేసి అడిగా, చేస్తానండి అని చెప్పేసి చేసిన తర్వాత నాకు ఓకే ఈవిడ సింక్ ఉంది మన టీంలోకి అని నెక్స్ట్ అలా నెమ్మదిగా ఇటు షిఫ్ట్ చేసి కంప్లీట్గా అప్పుడు ఒక 4-5 ఎపిసోడ్స్ చేశాక అలవాటైంది. అలా అలవాటు చేసుకున్నాం. అప్పటి నుంచి ఇంకా 5 years. ఇప్పుడు అందరూ ఏమనుకుంటారు మేమంతా ఒకటే ఫ్యామిలీ అనుకుంటాం, అంత రేంజ్కి వచ్చేసింది. నిజంగానే మేము ముగ్గురు ఒక ఫ్యామిలీ అని అనుకుంటాం. మీరు చెప్తే తప్ప మీరు ఓన్లీ యాక్టింగ్ చేస్తున్నారు అనే విషయం ఎవరికీ తెలియదు. మీరు ఒక కపులు నిజంగానే ఆవిడ మీ మరదలు అనేది. ముగ్గురిని ఎక్కడ విడిగా ముగ్గురులో ఎవరో ఒకరు విడిగా కనిపించినా మిగిలిన 2 గురించి అడుగుతారు.